Yes, good evening everyone. Welcome back to our channel BVN SSC. Right now today we are going to discuss about the next topic of areas related to circle, that is about grade 10 mathematics. Okay, so already we have started about the fresh topic, that is areas related to circles. In the previous video class we have discussed about the concept of sector. Sector ante enti, ఆ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ అసలు ఏమున్నాయి, అండ్ అలాగే ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఎలా కడతాం, అండ్ అలాగే ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఎలా కడతాం, అసలు సెక్టర్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. రైట్ నో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ సిగ్మెంట్. ఓకే, సో ముందు టాపిక్ ఏంటంటే సెక్టారు, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిగ్మెంట్. సో వీ హ్యావ్ టు నో దట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రెండు ఒకటి కాదు. Sector is different, segment is different. Again I'm saying sector is different, segment is different. సో ఒకసారి మనం ప్రీవియస్ వీడియో క్లాస్ కనుక రీక్యాప్ చేసుకుంటే, ఎవరైతే వినలేదో ఒకసారి వాళ్ళ మన ఛానల్లోకి వెళ్ళి వినండి. ఓకే, సో సెక్టర్ అంటే ఏంటంటే ఒక్క 2 minutes మనం రీక్యాప్ చేసుకుంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సెక్టార్ యొక్క షేప్ వేరు, సెగ్మెంట్ యొక్క షేప్ వేరు. ఒకసారి రఫ్గా చూసుకుంటే సెక్టార్ మనకి ఎలా ఉంటుందండి, ఈ షేప్లో ఉంటుంది, అవునా కదా. అంటే సింప్లీ యూ కెన్ సే దట్ సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్. అంటే ఈ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఓకే, ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ, ఇవన్నీ రాడియే కదండి. సెంటర్ ఓకే తీసుకుంటే దిట్ ఈస్ నథింగ్ బట్ రాడీ, ఇదొక రేడియస్ ఇదొక రేడియస్. కాబట్టి ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ అండ్, దీన్ని ఏమంటారని చెప్పాను, ఆర్క్ అంటారని చెప్పాను, అవునా కదా. అంటే రాడీకి ఆర్క్కి మధ్య ఉన్నటువంటి రీజియన్ని మనం సెక్టార్ అంటాం. ఓకే, సెక్టార్ అంటాం, సెగ్మెంట్ కాదు, సెక్టార్ అంటాం. ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ అండ్ ఆర్క్ ఈజ్ నోన్ యాజ్ సెక్టార్. ఓకే, దాన్ని మనం సెక్టార్ అంటాం. అలాగే ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా కూడా తెలుసుకున్నాం. ఏంటి, x/360 ఇంటూ ఏరియా కాబట్టి πr², x/360 ఇంటూ πr². ఎక్స్ ప్లేస్లో థీటా కూడా వేసుకోవచ్చు, θ/360 ఇంటూ πr² కూడా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదే సెక్టార్కి పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, x/360 ఇంటూ పెరిమీటర్ కాబట్టి 2πr + 2r అనే ఫార్ములా వేసి పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఉంటుంది, ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఉంటుంది. సో ఫైనల్గా సెక్టార్ అంటే ఏంటి, ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ అండ్ ఆర్క్. అంటే రాడీకి ఆర్క్కి, రాడీ ఇస్ నథింగ్ బట్ రేడియస్, అంటే రేడియస్కి ఆర్క్కి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సెక్టర్ అంటాం. బట్ రైట్ నో టుడే టాపిక్ ఈజ్ అబౌట్ సిగ్మెంట్. సెక్టర్ పక్కన పెట్టేసేయండి. ఓకే, కమ్ టు ద సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఒకసారి డెఫినేషన్ రాశాను. సేమ్ మనకి సెక్టర్ ఎలా అయితే అనుకున్నాం ఇక్కడ కూడా చూడండి, ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ కార్డ్ అండ్ ఆర్క్. ఇందాక ఏంటి, రాడీ అండ్ ఆర్క్. ఇప్పుడేంటి, కార్డ్, మధ్యలో కార్డ్ వచ్చింది చూడండి. అంటే కార్డ్కి ఆర్క్కి, అంటే ఇక్కడ మీరు ఫిగర్ చూడండి. సో ఏబి ఈజ్ నథింగ్ బట్ ఒక కార్డ్ అని చెప్పచ్చా లేదా. సో ఐ హ్యావ్ టేకెన్ వన్ సర్కిల్. ఓకే, సర్కిల్ తీసుకుని ఏబి ఈజ్ ఏ కార్డ్, ఇగోండి ఈ కార్డ్కి. అండ్ అలాగే ఇంకోటి ఏంటి, ఆర్క్ చూడండి, ఏపిబి చూడండి, ఇక్కడ పి అనే పాయింట్ ఉంది, అవునా కదా. ఏపీబి అన్నదేమో ఆర్క్ అవుతుంది, అవునా కదా. ఏబి అన్నదేమో కార్డ్ అవుతుంది, అంటే కార్డ్కి ఇక్కడ ఆర్క్కి. సో ఆ ప్రాంతాన్ని మనం సెగ్మెంట్ అంటాం. ఓకే, అలా కాకుండా రాడీకి, ఇగో చూడండి, రాడీ అంటే ఇదొక రేడియస్ ఇదొక రేడియస్, రాడీకి ఆర్క్కి అయితే సెక్టర్. ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, అంటే ఆర్క్ అన్నది రేడియస్తో ఉంటుంది, ఆర్క్ అన్నది కార్డ్తో ఉంటుంది, అది డిఫరెన్స్. ఆర్క్ అన్నది రేడియస్తో ఉంటే సెక్టర్ కింద ఫామ్ అవుతుంది, అదే ఆర్క్ అనేది కార్డ్తో ఉంటే సిగ్మెంట్ కింద ఫామ్ అవుతుంది. అది డెఫినేషన్ చూడండి, రీజియన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్, ఎన్క్లోజ్డ్ అంటే కలిగి ఉండడం. ఓకే, రీజియన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ కార్డ్ అంటే ఇక్కడ ఏబి, ఓకే, కార్డ్ అండ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్, దాన్ని ఏమంటాం మనం, సెగ్మెంట్ అంటాం. సెగ్మెంట్ అంటాం అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్ ఏంటి, ఏబి అనేది కార్డు, ఆర్క్ ఏంటి, ఏపీబి అనేది ఆర్క్ అనమాట. అంటే ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఎన్క్లోజ్డ్ రీజియన్. అలాగే మనకి సెక్టార్లో మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్ ఎలా ఉన్నాయో మనకి ఇక్కడ కూడా మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ అని రెండు ఉంటాయి. మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఓ, ఈ రెండు కూడా రేడియస్లో అవుతాయి.
ఏబి అనేది ఏమవుతుంది చూడండి, ఏ టు బి ఏంటిది కార్డ్ అయింది, ఇదేమో ఆర్క్ అయింది. ఈ మైనర్ సిగ్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షేడ్ చేసి పెట్టాను అవునా కదా, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మైనర్ సిగ్మెంట్ అంటాం. ఏమంటాం? మైనర్ సిగ్మెంట్ అంటాం. అంటే ఏ పి బి మళ్ళీ ఏ, చూడండి ఏతో స్టార్ట్ అయింది, ఏ టు పి, పి టు బి, బి టు ఏ, అంటే ఇదంతా కూడా మనకి మైనర్ సిగ్మెంట్ అవుతుంది అవునా కదా, మైనర్ సిగ్మెంట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో అంటే ఏ, ఇక్కడ ఏదో ఒక పాయింట్ సి ఏదో తీసుకోండి, ఏ సి బి మళ్ళీ ఏ, ఇదంతా కూడా మేజర్ సిగ్మెంట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం మైనర్ అండ్ మేజర్ సిగ్మెంట్స్ అంటాం. సో అసలు ఫస్ట్ సిగ్మెంట్ అంటే అర్థమైంది కదండి, ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ కార్డ్ అండ్ ఆర్క్, దాన్ని సిగ్మెంట్ అంటాం. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సిగ్మెంట్, మైనర్ సిగ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్ సిగ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి సెక్టార్లో మనం ఏరియా ఆఫ్ సెక్టార్ కట్టాం, x/360 ఇంటూ πr² వేసాం అవునా కదా. అలాగే ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ అంటే ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్ చేయాలి. ఈ చిన్న ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకోండి ఫస్ట్. అంటే ఏ టు బి అంటే ఇది ఈ ప్రాంతం నుంచి అవునా కదా, దీని యొక్క ఏరియా, దీన్ని ఏమంటారు? మైనర్ సిగ్మెంట్ అంటున్నాం అవునా కదా. ఈ మైనర్ సిగ్మెంట్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ ఎలా వస్తుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతం కావాలి, షేడ్ చేసినటువంటి ప్రాంతం ఎలా వస్తుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఏ ఓ బి ఇదంతా ఫస్ట్ ఏముంది, సెక్టార్ ఉంది అవునా కదా. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి, అంటే చూడండి ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏ ఓ బి పి ఏ, అంటే ఈ టోటల్లోంచి ఈ ట్రయాంగిల్ నుంచి ఏఓబి అనే ట్రయాంగిల్ ఉంది అవునా కదా, దాన్ని సపరేట్ చేస్తున్నాం. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఏంటి, ఏ ఓ బి పి ఏ, ఇదంతా ఒక సెక్టార్ అవునా కదా. అంటే ఈ టోటల్ సెక్టార్లోంచి ఈ పై పోర్షన్ ఏముంది, ట్రయాంగిల్ నుంచి ఏ ఓ బి ట్రయాంగిల్ ఉంది, దీన్ని నేను సపరేట్ చేస్తే, సపరేషన్ అంటే ఇక్కడ మైనస్ పెట్టాను చూడు, అంటే టోటల్ ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక తీస్తే ఇంకా రిమైనింగ్ ఇదేకా మిగిలేది, ఆ మిగిలింది ఏమవుతుంది మనకి, మైనర్ సిగ్మెంట్ యొక్క ఏరియా అవుతుంది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్, ప్రాబ్లంలో మనం అప్లై చేస్తాం. ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి, అంటే టోటల్ ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి దానిపైన ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియా, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది సెక్టార్ కింద తీసుకుందాం కదా, ఇది టోటల్ సెక్టార్లోంచి ఈ పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియా ఉంచుకొని దాన్ని డిడక్ట్ చేస్తున్నాం, అది ఫార్ములా. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మరి ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా తెలుసు అవునా కదా, అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ప్లేస్లో ఏం వేస్తాను, x/360 ఇంటూ πr², x/360 ఇంటూ πr², ఆల్రెడీ మనకు తెలుసు ఏరియా ఆఫ్ సెక్టార్, మైనస్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది వాడండి డైరెక్ట్గా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఏ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ, జాగ్రత్తగా వినండి, హాఫ్ ఇంటూ r² sin θ, ఈ ఫార్ములా వాడుకోండి, ఏ సమ్కైనా అప్లై చేసుకోండి. హాఫ్ ఇంటూ r², r² అంటే రేడియస్ అండి. ఓకే, హాఫ్ ఇంటూ r² ఇంటూ sin θ. θ అంటే ఏంటి, సెంటర్ వద్ద ఉన్నటువంటి యాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉందనుకోండి, sin 45, 60 ఉందనుకోండి sin 60, 90 ఉందనుకోండి sin 90, అలా. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా వచ్చి హాఫ్ ఇంటూ r² ఇంటూ sin θ. ఆ రెండు చేస్తే మనకి ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ వస్తుంది, ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏరియా ఆఫ్ మైనర్, మైనర్ అంటే డౌన్ పోర్షన్ ఎలా వస్తుంది, టోటల్ సెక్టార్ ఏరియాలోంచి, అంటే టోటల్ సెక్టార్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియాని సపరేట్ చేయాలి. అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ యొక్క ఫార్ములా x/360 ఇంటూ πr² మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ r² ఇంటూ sin θ. ఈ రెండు డిఫరెన్స్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూనే ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అంటాం. ఓకే, అంటే మైనర్ సెగ్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటిది, మేజర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది, రిమైనింగ్ టోటల్, అంటే టోటల్ సర్కిల్ యొక్క ఏరియా, అంటే
ఏరియా ఆఫ్ సర్కిల్లోంచి అంటే టోటల్ సర్కిల్ ఏరియాలోంచి మైనర్ కనుక తీసేస్తే ఇంకా రిమైనింగ్ అంతా మేజరే కదా, అవునా కదా? అంటే టోటల్ సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, అవునా కదా? అంటే టోటల్ సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్లోంచి నువ్వు రీసెంట్గా క్యాలిక్యులేట్ చేసిన మైనర్ సిగ్మెంట్ ఏరియా ఉంది, అది సబ్ట్రాక్ట్ చేస్తే ఇంక రిమైనింగ్ మేజరే. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా చెయ్యాలి. ఓకే, అంటే సెక్టార్ లాగే సిగ్మెంట్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక్కసారి మనం అవుట్లైన్స్ కనుక చూసుకుంటే సెక్టార్కి సిగ్మెంట్కి ఎక్కడ తేడా వస్తుంది? సెక్టార్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే రెండు ర్యాడీలు అంటే రెండు రేడియస్లు ఒక ఆర్క్ ఉన్నప్పుడు మనకి ఫామ్ అయ్యేది సెక్టార్. అలా కాకుండా ఒక కార్డు ఒక ఆర్క్ మధ్య ఫామ్ అయ్యేది మనకి సెగ్మెంట్. అలాగే అక్కడ కూడా మైనర్ సెక్టార్ మేజర్ సెక్టార్ ఉంటాయి, ఇక్కడ కూడా మైనర్ సిగ్మెంట్ మేజర్ సిగ్మెంట్ ఉంటాయి. అలాగే ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చినప్పుడు ఫార్ములా x/360 × πr². దీనికి కూడా ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ కావాలి అంటే కింద ఉన్నటువంటి సిగ్మెంట్ కావాలి అంటే టోటల్ సెక్టార్ యొక్క ఏరియాలోంచి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సెక్టార్ యొక్క ఏరియా మనకు తెలియాలి. అంటే x/360 × πr² ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ½ × r² × sin θ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ వస్తుంది. ఆ వచ్చినటువంటి మైనర్ సిగ్మెంట్ పక్కన పెట్టి టోటల్ సర్కిల్ ఏరియా అంటే πr² ఈ ఏరియా ఆఫ్ మైనర్ సిగ్మెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే మేజర్ సిగ్మెంట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ segment. And I think it is very clear to each and everyone the differences between sector and segment. So next concept లో మనం length of the arc అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఒకసారి మీరు ఫైనల్గా చూసుకోండి ఫార్ములాస్. సో మైనర్ సిగ్మెంట్ ఎప్పుడు కూడా సెగ్మెంట్ అయినా సెక్టార్ అయినా ఫస్ట్ మైనరే కట్టాలి. సెక్టార్లో అయితే x/360 × πr² వేస్తాం. సెగ్మెంట్కి వచ్చేటప్పటికి సెక్టార్ ఏరియాలోంచి ఏ ఏరియా సపరేట్ చేస్తున్నాం? ట్రయాంగిల్ ఏరియా సపరేట్ చేస్తున్నాం. డయాగ్రామ్ చూసుకోండి, ఇగోండి ఇలా గీసి చూడండి, ఇలా సెక్టార్ గీసి మధ్యలో ట్రయాంగిల్ వచ్చి చూడండి. ఈ ట్రయాంగిల్ ఏరియాని ఈ సెక్టార్ ఏరియాలోంచి డిడక్ట్ చేస్తే మైనర్ సిగ్మెంట్ వస్తుంది అనమాట. ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ½ × r² × sin θ. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.